రెండు వరుస రాయితీలు 40% మరియు 25%, రైట్, వేస్తే గనక దానికి సమానమైన రాయితీ, దానికి సమానమైన రాయితీ. దీనికి నేను వరుసగా మీకు ఫస్ట్ తెలిసిన మెథడ్ చెప్తాను, దాని తర్వాత అనిల్ నాయర్స్ వే చెప్తాను. ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2, ఇది అనిల్ నాయర్స్ వే. మెథడ్ 1, మెథడ్ 2 ఆల్మోస్ట్ మీకు ఎక్కడ వెతికినా కానీ దొరికే కాన్సెప్ట్స్. అనిల్ నాయర్స్ వే. ఫస్ట్ మెథడ్ 1, సక్సెసివ్ డిస్కౌంట్ 40%. 40% అంటే 40/100 అంటే 2/5. మనకు పర్సంటేజ్ని భిన్నాలుగా రాసుకోవడం తెలియాలి. 25% అంటే 1/4. 25% అంటే 1/4. డిస్కౌంట్ అంటే పర్సంటేజ్ తగ్గడము. డిస్కౌంట్ అంటే పర్సంటేజ్ డిక్రీస్. పర్సంటేజ్ పెరుగుదల, పర్సంటేజ్ తగ్గుదల, రైట్. దీన్ని మనము రైట్ డిస్కౌంట్ అని అంటాం. పర్సంటేజ్ తగ్గిన దాన్ని డిస్కౌంట్ అని అంటాం. చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ. పైనున్న వాల్యూ ఎంత తగ్గింది అని చెప్తుంది, కిందున్న వాల్యూ ఇనీషియల్ వాల్యూ ఎంతో అని చెప్తుంది. 5లో 2 తగ్గడం. ఇనీషియల్గా వాల్యూ 5 ఉంది, దాంట్లో 2 తగ్గింది అంటే ఫైనల్ వాల్యూ ఎంత అయింది? 3 అయింది. 5 మీద 2 తగ్గింది. 5 మీద 2 తగ్గడము అని అంటే 3. 1/4. 4 మీద 1 తగ్గింది. 4 మీద 1 తగ్గింది అని అంటే ఫైనల్ వాల్యూ 3. 1 రాయితీ వేసిన తర్వాత ఇంకో రాయితీ వేసాను. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రకారము ఒకదాని తర్వాత ఒకటి జరిగింది. 5 4 20, 3 3 9, 20 కాస్త 9 అయింది. 20 కాస్త 9 అయింది అంటే 11 తగ్గింది. ఎంత మీద? 20 మీద. 11/20 ఆన్సర్ ఎంత? 55%. 11 తగ్గింది 20 మీద, రైట్. ఫస్ట్ థింగ్ ఈ మెథడ్ 1లో మనం నేర్చుకున్నది ఏంటంటే పర్సంటేజ్ డిక్రీజ్. డిస్కౌంట్ అంటే పర్సంటేజ్ తగ్గుదల. చేంజ్ డివైడెడ్ బై ఇనీషియల్ వాల్యూ. కింద వాల్యూ మీద ఎంత పెరిగింది, ఎంత తగ్గింది? 5 మీద 2 తగ్గింది, ఫైనల్ వాల్యూ ఎంత? 3. 4 మీద 1 తగ్గింది, ఫైనల్ వాల్యూ ఎంత? 3. 5 4 20, 3 3 9, 20 కాస్త 9 అయింది అంటే ఎంత తగ్గింది? 11 తగ్గింది. 11 అవుట్ ఆఫ్ 20, 55%. 2 ఇచ్చినప్పుడు చెయ్యొచ్చు, 3 ఇచ్చినప్పుడు చేయొచ్చు, 4 5 6 ఇచ్చినప్పుడు ఈ మెథడ్ కొంచెం మనకు టైం టేకింగ్ కావచ్చు. ఇది మీకు రైట్ ప్రాబబ్లీ చాలా మందికి ఈ మెథడ్ తెలిసి ఉండొచ్చు. ఇది మెథడ్ 1. ఇది ఏంటి? ఏ మెథడ్ ఇది? చేంజ్ మెథడ్. ఇది కొన్నిసార్లు ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుంది, కొన్నిసార్లు ఎక్కువ టైం పడుతుంది, రైట్. దాని తర్వాత మెథడ్ 2 ఏంటి? సక్సెసివ్ పర్సంటేజ్ మెథడ్, ఫార్ములా మెథడ్. మెథడ్ 2 ఏంటి? సక్సెసివ్ పర్సంటేజ్ ఆర్ దీన్ని మనము ఫార్ములా మెథడ్ అని అంటాం, రైట్. ఒక పర్సంటేజ్ చేంజ్ కనుక ఏ అవుతే, రెండో పర్సంటేజ్ చేంజ్ కనుక బి అవుతే మొత్తము పర్సంటేజ్ చేంజ్ ఎంత? A+B + AB/100. మన టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ A+B + AB/100%. ఏ డిస్కౌంట్ అంటే తగ్గింది -D1. బి మళ్ళీ డిస్కౌంట్ -D2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ D1/D2/100 మైనస్ కామన్ తీస్తే మొత్తం ఎంత తగ్గింది? D1 + D2 మైనస్ D1/D2/100 మైనస్ D1/D2/100. D1 ఎంత ఇచ్చాడు? 25, 40. D2 ఎంత ఇచ్చాడు? 25. 40 + 25 65. 65 మైనస్ 40 ఇంటూ 25 100 బై రైట్ 100 మళ్ళీ ఇంకో ఒక 0 పోతుంది. నా ఇక్కడ చూడండి సార్,
40 into 25, 25 into 4 100, 100 పోయింది, ఇంకో 0 మిగిలింది 10. 65 మైనస్ 10, 65 మైనస్ 10 ఎంత? 55. 55 తగ్గింది, ఎందుకనంటే ముందు మైనస్ ఉన్నది. ఇది 55%. ఇదేమో ఫార్ములే మెథడ్, ఇదేమో చేంజ్ మెథడ్. దీంట్లో ఏం చేసుకున్నాను నేను? పర్సంటేజ్ని భిన్నాలుగా కన్వర్ట్ చేసుకున్నాను, భిన్నాల గుండా సాల్వ్ చేశాను. ఇది డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేశాను. ఒక పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏ, ఇంకో పర్సంటేజ్ ఇంక్రీజ్ బి అయితే మొత్తం పెరిగిందేంటి? A ప్లస్ బి ప్లస్ AB బై 100. డిస్కౌంట్ అంటే తగ్గడం కాబట్టి మైనస్ వచ్చింది. మైనస్ D1 మైనస్ D2 ప్లస్ మైనస్ D1 ఇంటూ మైనస్ D2. మైనస్ కామన్ తీస్తే D1 ప్లస్ D2 మైనస్ D1 D2 బై 100%. ఇది మెథడ్ 2. ఇది మెథడ్ 2. నవ్వు ఇక్కడ చూడండి సార్. మెథడ్ 3. మెథడ్ 3 ఏమన్నాను సార్? నాకు పూర్తిగా మెథడ్ 3లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి సార్? ప్రైమ్ నంబర్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా క్వశ్చన్ చూస్తాను, ప్రైమ్ నంబర్ రైట్. ఆర్ నేను డిజిటల్ సమ్ చూస్తాను, ఆర్ నేను ఇంకో కాన్సెప్ట్ ఏమన్నాను? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూస్తాను. అన్ని ప్రాబ్లంలు నేను ఈ యాంగిల్ ద్వారానే సాల్వ్ చేసుకుంటూ వస్తాను. ఏ యాంగిల్ సార్? ప్రైమ్ నంబర్ యాంగిల్ ఒకటి, డిజిటల్ సమ్ ఒకటి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఒకటి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఒకటి. ఎలా సాల్వ్ చేయాలో చూడండి సార్. రైట్, అనిల్ నాయర్స్ వే, అనిల్ నాయర్స్ స్టూడెంట్స్ వే. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. డిస్కౌంట్ 40%, 100 మీద 40 తగ్గింది. ఇదేంటి సార్? 60. ఇదేంటి? ఇనీషియల్ వాల్యూ. ఇదేంటి? ఫైనల్ వాల్యూ. నెక్స్ట్ 100 మీద 25 తగ్గింది. 25 తగ్గడం అంటే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 75. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 75. 60 సంయుక్త సంఖ్య, దాంట్లో ప్రధాన కారణాంకం ఏంటి? 3. ఆన్సర్ 3 తోటి భాగాహారింపబడాలి. 100 మీద 65 తగ్గింది. ఫైనల్ వాల్యూ, ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 100 మీద 40 తగ్గింది 60, 100 మీద 25 తగ్గింది 75. ఫస్ట్ ఆప్షన్. 100 మీద 65 తగ్గింది 35, 35 3 తోటి భాగాహారింపబడట్లేదు. 100 మీద 60 తగ్గింది 40, 3 తోటి భాగాహారింపబడట్లేదు. 100 మీద 55 తగ్గింది 45, 3 తోటి భాగాహారింపబడుతుంది. 100 మీద 70 అంటే 30, రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 100 మీద 30, ఇది కూడా 3 తోటి భాగాహారింపబడుతుంది. అప్పుడు డిజిటల్ సమ్ 75 డిజిటల్ సమ్ ఎంత? 7 ప్లస్ 5 12, 12 1 ప్లస్ 2 3, 3 ఆర్లు ఎంత? 18. క్వశ్చన్లో డిజిటల్ సమ్ 9 ఉంది, ఆన్సర్లో డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. 30 డిజిటల్ సమ్ 3, 30 డిజిటల్ సమ్ 3, రైట్. ఈ 3 యూజ్ చేసి అతి కష్టమైన ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తాను. మళ్ళీ గుర్తు, ఈ మొత్తం క్లాసులో నేను డిస్కస్ చేసేది ఇవే 3 ఆయుధాలు సార్. ప్రైమ్ నంబర్ ఆయుధము, ప్రైమ్ నంబర్ ఆయుధము, డిజిటల్ సమ్ ఆయుధము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆయుధం. మళ్ళీ చెప్తున్నాను, 100 మీద 40 తగ్గింది. 100 మీద 40 తగ్గితే ఎంత వచ్చింది ఆన్సర్? 60. 100 మీద 25 తగ్గింది. 100 మీద 25 తగ్గితే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 75, రైట్. సో 60లో నాకు 3 ఇంటూ 20, ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 100 మీద 65 తగ్గింది 35, 3 తోటి కాట్లేదు. 100 మీద 60 తగ్గింది 40, 3 తోటి కాట్లేదు. 100 మీద 55, 45 3 తోటి అవుతుంది. 100 మీద 70, 30 3 తోటి అవుతుంది. అట్లా నాకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. అది ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ డిజిటల్ సమ్కి వెళ్ళండి. 60 డిజిటల్ సమ్ 6, 75 డిజిటల్ సమ్ 7 ప్లస్ 5 12, 1 ప్లస్ 2 3, 6 3 18, 1 ప్లస్ 8 9, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి.
ఒక చిన్న ప్రాబ్లంకి బేసిక్ డైరెక్ట్గా భిన్నాలు వేసుకునే ప్రాబ్లంకి ఇది మీకు ఈజీగా అనిపించవచ్చు, కానీ కొన్ని కష్టమైన ప్రాబ్లంలు అలవాటు చేసుకుంటే సెకండ్లలో ఈ లాజిక్ అయిపోతుంది. అది ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. దీని పవర్ ఏంటో మీకు 5 నిమిషాల్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ తీసుకున్నప్పుడు అర్థమవుతుంది. అందరూ దయచేసి ఎవరు క్లాస్ వింటున్నారో అందరూ దయచేసి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థం కాకపోతే ఏ స్టెప్లో అర్థం కాలేదో అడగండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఏ ఒక్క ప్రాబ్లంని మీరు మిస్ అవ్వద్దు సార్. కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు ఏ టెక్స్ట్ బుక్ నుంచి మీరు ప్రాబ్లం చేసినా చాలా సులువుగా చేసుకుంటూ వెళ్తారు. రైట్, 100 మీద 65 తగ్గింది అంటే 35. 35 3 తోటి డివైడ్ కావట్లేదు. 100 మీద 60 తగ్గింది. ఈ వాల్యూలు వేసుకోవద్దు సార్, ఇవన్నీ డిస్కౌంట్లు. 100 మీద 65 తగ్గింది. 100 మీద 40 తగ్గింది 60. 100 మీద 25 తగ్గింది 75. 100 మీద 65 తగ్గింది 35, 3 తోటి కావట్లేదు. 100 మీద 60 తగ్గింది 40, 3 తోటి కావట్లేదు. ఇది 3 తోటి అవుతుంది, ఇది 3 తోటి అవుతుంది. అప్పుడు మనము ఏం చెయ్యాలి? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. 3 ఆయుధాలు ఇవి జేబులో ఉంటే చాలు. అరిథమెటిక్లో చాలా ప్రాబ్లమ్స్ని మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఆ 3 ఆయుధాలు ఏంటి? ప్రధాన సంఖ్య ఆయుధము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆయుధము, దాని తర్వాత డిజిటల్ సమ్ ఆయుధము. రైట్, నౌ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయిపోయింది.